చిత్రపటాలకు నివాళులర్పించాలని కోరుతాము. ఏదైతే 94లో ఈదుమూడిలో 25 మందితో ఎంఆర్పిఎస్ ఉద్యమం స్టార్ట్ అయిందో, అవమానాలు పడుతున్న సందర్భంలో ఆత్మగౌరవ పోరాటాలు చేయాలనేటువంటి నినాదంతోనే సూర్యాపేట జిల్లా కేంద్రంలో 5 సంవత్సరాల క్రితమే ఆత్మగౌరవ పోరాటాలు చేయాలి, మన సమస్యలను పరిష్కరించుకోవడం కోసం మనమే సంఘటితం కావాలి, అందుకోసమనే తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మనతో పాటు ఉన్నటువంటి ఉపకులాలను కలుపుకొని ఈ జర్నలిస్ట్ యూనియన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఈ అందరూ కూడా భుజం కలిపి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రుల. ఇకపోతే గత పాలకులకు కూడా మనం గత సందర్భంలో కూడా ఏదైతే ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు ఉన్నారో వారికి కూడా గతంలో అల్లం నారాయణ గారికి కూడా డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఇచ్చాం. ఒకవైపు జాతి ఉద్యమం, ఏబిసిడి వర్గీకరణ ఉద్యమంతో పాటు జర్నలిస్ట్ ఉద్యమం, జాతి ఉద్యమం జర్నలిస్ట్ ఉద్యమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ కోసం చిన్నవాళ్ళమైనటువంటి మనము, గుప్పెడు మంది ఉన్నటువంటి మనము ఢిల్లీ స్థాయిలో రెండు సార్లు ఎస్సీ వర్గీకరణ ఉద్యమం కోసం ఢిల్లీ వీధుల్లో ధర్నా నిర్వహించడం జరిగింది. మిత్రులారా, దేశవ్యాప్తంగా జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఏదైతే అక్రమ కేసులను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఢిల్లీ స్థాయిలో మన తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం ధర్నా నిర్వహించినటువంటి విషయం ఇందులో కొంతమందికి తెలుసు. మిత్రులారా, మన శక్తిని కూడగట్టుకొని భవిష్యత్తులో వందలాది మందిగా ఇంతకుముందు ప్రీతమాల చెప్పినట్టు వచ్చేటువంటి రాష్ట్ర మహాసభ ఈ రవీంద్ర భారతిలోని మెయిన్ హాల్లో జరుపుకునే విధంగా మనందరం కృషి చేయాలని చెప్పి మీ అందరికీ నేను పిలుపునిస్తున్నాను. మిత్రులారా, ఎక్కడ ఏ విషయం జరిగినా ఇమీడియట్లీ మా దృష్టికి తీసుకురండి. రాష్ట్ర కమిటీని ఎప్పుడు కూడా మీ సమస్యల పరిష్కారం కోసం ఈ రాష్ట్రంలో కొట్లాడుతుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్తూ ప్రధానంగా అక్రిడేషన్ సమస్యలు, హెల్త్ కార్డు సమస్యలు, ఇతరత్ర సమస్యలు అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర కమిటీ పక్షాన ఎలాంటి విషయాలైనా మా దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేటువంటి దిశలో మీరందరూ కూడా మాకు భాగస్వాములుగా ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్దామని చెప్పి ఈ రోజు విరివిగా హాజరైనటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా.